తప్పు చేస్తే ఇంకా చిన్నపిల్లాడు అని, ఎక్కువగా మాట్లాడితే అప్పుడే పెద్దోడు అయిపోయావా అని మన పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఫేసే ఈ ఇంటర్మీడియట్. నమస్కారం, ఈటీవీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీలో అభివృద్ధి ఫలాలు అర్హులకు అందకుండా రాక్షస కుట్ర. వైసీపీని ఉద్దేశించి చంద్రబాబు విమర్శ. ఆటలు సాగనివ్వబోనని స్పష్టీకరణ. ఏపీలో ఉత్సాహంగా సుపరిపాలన తొలి అడుగు వేడుకలు. ఇంటింటికి వెళ్లి అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించిన మంత్రులు, ఎమ్మెల్యేలు. రాయచోటిలో 2 ఉగ్రవాదుల అరెస్టుతో అప్రమత్తమైన పోలీసులు. ఎక్కడైనా బాంబులు అమర్చారా అనే కోణంలో విస్తృత తనిఖీలు. వచ్చే డిసెంబర్ నాటికి 3 టీమ్స్ వరంగల్ హెల్త్ సిటీ ప్రారంభం. బంజారాహిల్స్ లో ఏఐజీ ఆసుపత్రి ఆరంభోత్సవంలో రేవంత్ ప్రకటన. ఇంటర్ విద్య మెరుగుపరచడంపై అసెంబ్లీలో చర్చిస్తామన్న రేవంత్. 10వ తరగతి పాస్ అయిన ప్రతి ఒక్కరూ చదివే విధంగా చూడాలని ఆదేశాలు. సిగాచి పరిశ్రమలో కొనసాగుతున్న సహాయ చర్యలు. మృతుల కుటుంబాలకు ₹1 కోటి చొప్పున ఇస్తామని ప్రకటించిన కంపెనీ. గాజాలో 60 రోజుల కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకారం. అమెరికా అధినేత ట్రంప్ ప్రకటన. హమాస్ సానుకూల స్పందన. ఆంధ్రప్రదేశ్లో తాను అభివృద్ధి యజ్ఞం చేస్తుంటే ఆ ఫలితాలు ప్రజలకు అందకుండా కొందరు రాక్షసులా భగ్నం చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. ఎవరు ఎన్ని రకాలుగా అడ్డుపడినా ప్రజలకు సంక్షేమ ఫలితాలు అందించడమే తన లక్ష్యమని కుప్పం నియోజకవర్గ పర్యటనలో ఉద్ఘాటించారు. ప్రజల కులమతాలు చూడకుండా ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి ఫలితాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వానికి ఏడాది పూర్తయిన సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం చేపట్టిన వేళ ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్నారు. స్వర్ణకుప్పం ప్రాజెక్టులో భాగంగా 1293 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 3041 మంది లబ్ధిదారులకు కొత్తగా సామాజిక పింఛన్లు, 1387 మంది దివ్యాంగులకు ఉపకరణాలు అందించారు. అనంతరం తుమ్మిషిలో నిర్వహించిన ప్రజావేదిక సభలో మాట్లాడిన సీఎం దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా కుప్పాన్ని తీర్చిదిద్దుతారు మన్నారు. 3890 కోట్ల రూపాయలతో హంద్రీనీవా పనులు పూర్తి చేసి కుప్పానికి ఈ ఏడాదే నీళ్లు తెస్తామన్నారు. వైసీపీ హయాంతో పోలిస్తే డబుల్ సంక్షేమం ఇస్తున్నామన్న సీఎం ఏది మంచి ప్రభుత్వమో ప్రజలే ఆలోచించుకోవాలన్నారు. మొదటి తారీఖు వస్తే గ్రామాలు కళకళలాడుతూ ఉంటాయి. మీ చేతుల్లో 500 రూపాయల నోట్లు వస్తూ ఉంటాయి. ఒక్కొక్కరికి 4000 రూపాయలు. భారతదేశంలోని సవాలు విసురుతున్నా, ఎవరైనా సరే 4000 రూపాయలు పింఛన్ ఇస్తున్నారా అని అడుగుతున్నా. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తారని చెప్పా. నిన్న మొన్న మాట్లాడే నాయకులను అడుగుతున్నా, మీరు చెప్పారు, ఫోటోలు దిగారు, ఇచ్చారా అని అడుగుతున్నా. వాళ్ళు ఇచ్చిన దానికంటే అన్ని విషయాల్లో డబల్ సంక్షేమాన్ని ఇచ్చిన పార్టీ ఎన్డీఏ పార్టీ అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. నాయకుడంటే ఆదర్శంగా ఉండాలన్న చంద్రబాబు నేటి రాజకీయాలు నేరగాళ్లమయమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. హత్యా రాజకీయాలు చేయను, శవ రాజకీయాలు చేయను, ప్రజాహిత రాజకీయాలు చేస్తా. అడ్డం వస్తే ఎవరిని వదిలిపెట్టను. ధర్మాన్ని కాపాడుతాం. అభివృద్ధిని ఒక యజ్ఞం మారిగా చేస్తాను. రాక్షసుల మారిగా వచ్చి మీకు ఆ ఫలితాలు రాకుండా భగ్నం చేయాలంటే దాన్ని కాపాడే బాధ్యత నా పైనుంది. ఆ యజ్ఞ ఫలితాలు ఈ ప్రజలకు అందజేయాలి. అప్పుడే నా యజ్ఞ ఫలితం వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను చేసేది అభివృద్ధి యజ్ఞం, సంక్షేమ యజ్ఞం. ఈ ఫలితాలు మీకు అందజేస్తాను.
బ్రాండ్ కుప్పం పేరుతో అక్కడ తయారు చేసే ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పిస్తామన్న చంద్రబాబు విమానాశ్రయం కూడా వస్తుందని, భూమి ఇచ్చిన వారికి మెరుగైన ప్యాకేజీ ఇస్తామని చెప్పారు. కుప్పంలో ప్రతి ఇంటిపైన సోలార్ ప్యానెల్ పెట్టుకునే వరకు వెంటపడతానన్న సీఎం సూర్యఘర్ పథకం కింద ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా, బీసీలకు 20,000 రూపాయల వరకు రాయితీ ఇస్తామని చెప్పారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఘనంగా ప్రారంభమైంది. మంత్రులు, ప్రజాప్రతినిధులు, కూటమి నేతలు ఇంటింటికి వెళ్లి ఏడాది పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు. అనంతపురం జిల్లా జయపురంలో మంత్రి కేశవ్ కరపత్రాలు పంచారు. సత్యసాయి జిల్లా గోరింట్ల మండలంలో మంత్రి సవిత పర్యటించారు. కర్నూలు బుధవారపేటలో పర్యటించిన మంత్రి టీజీ భరత్ ఏడాది పాలనలో ముందెన్నడూ లేనంతగా పెట్టుబడులు తెచ్చామని చెప్పారు. నంద్యాలలో సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని మంత్రి ఫరూక్ ఆరా తీశారు. గత వైసీపీ పాలనకు కూటమి ప్రభుత్వానికున్న వ్యత్యాసాన్ని ప్రజలు తెలుసుకున్నారని మంత్రి నారాయణ నెల్లూరులో అన్నారు. ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలో మంత్రి డోలా ఇంటింటికి వెళ్లి పథకాలను వివరించారు. బాపట్ల జిల్లా బల్లెకురువలో మంత్రి గొట్టిపాటి రవి తోపుడు బండ్లు, ట్రైసైకిళ్లు పంపిణీ చేశారు. ప్రజా సమస్యలు దశలవారీ పరిష్కరిస్తున్నామని కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలంలో మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. ఏలూరు జిల్లా నూజివీడు మండలంలో ప్రజలకు పథకాల గురించి మంత్రి పార్థసారథి వివరించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఏడాదిలోనే మంచి బాటలు వేశామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం జిల్లా జగ్గాపురంలో చెప్పారు. వచ్చే డిసెంబర్ నాటికి తెలంగాణలో కొత్తగా నిర్మిస్తున్న 3 టీమ్స్ వరంగల్ హెల్త్ సిటీని ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ బంజారాహిల్స్లో ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ కొత్తగా నిర్మించిన ఆసుపత్రిని ఆయన ప్రారంభించారు. తెలంగాణ హెల్త్ టూరిజం హబ్గా మారిందని చెప్పిన ముఖ్యమంత్రి దేశంలో తయారయ్యే బల్క్ డ్రగ్స్లో 35% హైదరాబాద్లోనే ఉత్పత్తి అవుతోందని వివరించారు. జీనోమ్ వ్యాలీ హైదరాబాద్కు చాలా కీలకమని వివరించారు. సుదీర్ఘకాలం నుంచి ఏఐజీ అందిస్తున్న సేవలను ప్రశంసించిన సీఎం దాదాపు 66 దేశాల నుంచి వచ్చే రోగులకు వైద్య సేవలందించే స్థాయికి చేరుకోవడం మనందరికీ గర్వకారణమని తెలిపారు. మరో ఆసుపత్రిని అందుబాటులోకి తెచ్చిన డాక్టర్ నాగేశ్వర రెడ్డికి అభినందనలు తెలిపిన సీఎం ఆయన కృషిని గుర్తించి పద్మభూషణ్ ఇచ్చిన కేంద్రం భారతరత్నతో సత్కరించాలని ఆకాంక్షించారు. ఇందుకు తెలంగాణ సీఎంగా తన వంతు కృషి చేస్తారని చెప్పిన రేవంత్ తెలంగాణలో 14 నెలల్లో సీఎంఆర్ఎఫ్ నుంచి 1,400 కోట్లు ఇచ్చినట్టు చెప్పారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలకు హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేస్తున్నామన్న ఆయన ఏడాదిలో నెలపాటు ప్రైవేటు వైద్యులు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. పేదలకు నైపుణ్యంతో కూడిన వైద్య సేవలు అందడానికి ఇదొక మార్గమని రేవంత్ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్యం మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి గోషా మహల్లో 30 ఎకరాలలో 2,700 బెడ్స్ తోని దాదాపుగా 3,000 కోట్లతోని ఉస్మానియా హాస్పిటల్ని మనం నిర్మించుకోబోతున్నాం, పనులు ప్రారంభించినాం. అదేవిధంగా నిమ్స్లో ఒక 2,000 బెడెడ్తోని నిమ్స్లో ఒక కొత్త బ్లాక్ను మనం స్టార్ట్ చేసుకుంటున్నాం. వరంగల్లో ఇంకొక 2,000 బెడెడ్ హాస్పిటల్ని నిర్మించుకుంటున్నాం, ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యే స్టేజ్లో ఉంది. సికింద్రాబాద్లో అల్వాల్లో ఇంకొక 1,000 బెడెడ్ హాస్పిటల్ని మనం కట్టుకుంటున్నాం. ఎల్బీ నగర్లో కూడా ఇంకొక 1,000 బెడెడ్ హాస్పిటల్ని కట్టుకుంటున్నాం. సనత్ నగర్లో ఇంకొక 1,000 బెడెడ్ హాస్పిటల్ని కట్టుకుంటున్నాం. ఒక ఉస్మానియా హాస్పిటల్ కంప్లీట్ చేయడానికి 2.5 years పట్టొచ్చు. మిగతా హాస్పిటల్స్ అన్ని కూడా బై December 9, 2025 అంటే ఈ సంవత్సరం ఆఖరు లోపల దాదాపుగా 7,000 పడకల ఆసుపత్రులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్టార్ట్ చేసుకుంటున్నాం. అంతకుముందు మాట్లాడిన డాక్టర్ నాగేశ్వర రెడ్డి గ్రామీణ ప్రాంతాల్లో కూడా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. రోగులకు సత్వర సేవలు అందించాలనే లక్ష్యంతోనే బంజారాహిల్స్లో ఆసుపత్రిని నిర్మించినట్టు తెలిపారు. 25 ఏళ్ల క్రితం గ్యాస్ట్రో ఎంట్రాలజీ కోసం ఏఐజీని ప్రారంభించామని గుర్తు చేసుకున్న ఆయన తర్వాత గచ్చిబౌలిలో పరిశోధన, చికిత్స పేరుతో ఆసుపత్రి నిర్మించినట్టు చెప్పారు. హైదరాబాద్ ట్రాఫిక్ ని దృష్టిలో పెట్టుకుని బంజారాహిల్స్లో ఆసుపత్రి నిర్మించామని నాగేశ్వర రెడ్డి వివరించారు. ఏఐజీ ఆసుపత్రులు కట్టాలని పలు రాష్ట్రాలు కోరుతున్నాయన్న ఆయన ఏఐజీని చూసే మిస్ వరల్డ్ పోటీ ఎంతో స్ఫూర్తి పొందారని తెలిపారు. 2 మిస్ వరల్డ్ పోటీదారులు ఏఐజీలో ఇంటర్న్షిప్ కు దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. 2 years back, the Newsweek magazine in US actually labeled as one of the best hospitals in the world. A lot of requests from several state governments, because I think there are politicians from every state and the union government to come to us for treatment. So everybody says, why don't you have AIG hospitals in their state? But we were determined that we will first do this in our state, completely cover Telangana area before we go anywhere else, because I think Telangana is our passion.
తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్య మెరుగుపరిచేందుకు అసెంబ్లీలో చర్చ పెడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన వారంతా ఇంటర్లో ఎందుకు చేరడం లేదని ప్రశ్నించారు. 10వ తరగతి పూర్తయిన ప్రతి విద్యార్థి ఇంటర్ చదివేలా చూడాలని స్పష్టం చేశారు. ఈ దశలో 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉన్న రాష్ట్రాల్లో డ్రాప్అవుట్స్ తక్కువ ఉన్నట్టు అధికారులు సీఎంకు తెలిపారు. ఇంటర్ వేరుగా 9 నుంచి 12వ తరగతి వరకు పాఠశాలలు ఉన్న రాష్ట్రాల్లో అధ్యయనం చేసి ఈ విధానంపై సమగ్ర నివేదిక సమర్పించాలని సీఎం ఆదేశించారు. ఈ విషయంలో విద్యా కమిషన్, ఆ విభాగంలో పనిచేసే ఎన్జీఓలు, పౌర సమాజం సూచనలు, సలహాలను పరిగణలోకి తీసుకోవాలని సీఎం సూచించారు. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణం వేగంగా పూర్తి చేయాలన్నారు. ప్రతి పాఠశాల ఆవరణలో భారీ జాతీయ జెండా ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ప్రజాభవన్ వేదికగా గతేడాది చంద్రబాబుతో సీఎం రేవంత్ రెడ్డి జరిపిన సమావేశంలోనే గోదావరి బనకచెర్లపై చీకటి ఒప్పందం జరిగిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ప్రజాభవన్ వేదికగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరణ శాసనం రాశారని అన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీ సమేతంగా విజయవాడ వెళ్లి మరీ బనకచెర్లకు పచ్చజెండా ఊపారని తెలిపారు. నిజాలు బయటకు వస్తాయనే భయంతోనే నిన్నటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు కేవలం కాంగ్రెస్ ప్రజాప్రతినిధులనే పిలిచారని విమర్శించారు. బనకచెర్లపై ఏపీ ముందుకెళ్తున్న తీరు, తెలంగాణ ప్రాజెక్టులకు చంద్రబాబు అడ్డుపడుతున్న తీరు గురించి ప్రజెంటేషన్లో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పోరాటం వల్లే బనకచెర్లపై కేంద్రం ప్రస్తుతానికి వెనక్కి తగ్గిందని తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు పెడితే బనకచెర్ల గురించి చర్చిద్దామని చెప్పారు. కృష్ణా జలాలను కూడా తీసుకెళ్లేందుకు ఏపీ కుట్రలు చేస్తోందని హరీష్ రావు ఆరోపించారు. నేనేమంటాడు 299 512 కేసీఆర్ సంతకం పెట్టిండు, హరీష్ రావు సంతకం పెట్టిండు అంటాడు. మిస్టర్ రేవంత్ రెడ్డి ఎక్కడన్నా కేసీఆర్ హరీష్ రావు సంతకం పెట్టినట్టు చూపిస్తావా? నేను ముక్కు నేలకు రాస్తా, లేకపోతే నువ్వు రాస్తావా? పెట్టు, అసెంబ్లీ పెట్టు, మాట్లాడతాం గట్టిగా. నీళ్ళేందో పాలేందో తేల్చుతాంప అసెంబ్లీ సాక్షిగా, రాష్ట్ర ప్రజల సాక్షిగా, శాసనసభ సాక్షిగా. ఎవరు అబద్ధాలు మాట్లాడుతుండో, ఎవరు నిజాలు మాట్లాడతారో మాట్లాడదాంప అసెంబ్లీలో. మైక్ కట్ చేయగాడ మైక్ కట్ చేస్తాడు. మళ్ళా గోదావరి బనకచెర్ల ప్రాజెక్టులో కృష్ణా నీళ్ల మళ్లింపు కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కేంద్రానికి ఇచ్చినటువంటి ప్రిలిమినరీ ఫీజిబిలిటీ రిపోర్ట్లో వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, గోదావరి నీళ్ళు ఎత్తుకపోతాం, కృష్ణలో ఎప్పుడైనా నీళ్ళు వస్తే కృష్ణా నీళ్ళు కూడా మళ్ళీ ఇస్తాం. 2 రాసిండల్లా. తెలంగాణలో రాజకీయ అస్తిత్వం కోసమే బనకచెర్ల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. రాయలసీమకు గోదావరి నీళ్లు రావాలని గతంలో కేసీఆర్ అనలేదా అని ఆయన అనంతపురంలో ప్రశ్నించారు. సముద్రంలోకి వృధాగా పోయే నీటిని వాడుకునే ప్రయత్నం చేస్తున్నామని, దీనివల్ల తెలంగాణకు నష్టం లేదని మంత్రి వివరించారు. కేటీఆర్ హరీష్ రావుల మధ్య ఉన్న అస్తిత్వ పోర్ని ఇవాళ ఒక రాజకీయ రంగు పులిమి ఇదేదో ప్రాంతాల మధ్య సమస్యగా గుర్తిస్తున్నారు. మరి అదే కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి గారిని ఇన్వైట్ చేసి ఈ పథకాన్ని ప్రారంభిద్దామని ఆ రోజు చెప్పిన రోజున ఇది గుర్తుకు రాలేదా హరీష్ రావు గారికి? అసెంబ్లీలో కేసీఆర్ ప్రకటన చేసిన రోజున హరీష్ రావు కనపడలేదా? కేవలం రాజకీయ అస్తిత్వం కోసం జరుగుతున్నటువంటి డ్రామాలు ఇవి. తెలంగాణను అభివృద్ధి చెందాలి, సముద్రం లేకపోతున్నటువంటి నీటిని ఆంధ్రప్రదేశ్ కూడా వినియోగించుకోవాలి. సంగారెడ్డి జిల్లా పాసమైలారంలోని సిగాచి పరిశ్రమ వద్ద 3వ రోజు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు 18 మంది మృతదేహాలను గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. పటాన్చెరు ఆసుపత్రి మార్చురీలో ఇంకా 18 గుర్తు తెలియని మృతదేహాలు ఉన్నాయి. ఘటనలో పూర్తిగా కాలి ముద్దైన వారి కోసం DNA పరీక్షలు జరుగుతున్నాయి. ధృవ, ప్రాణం ఆసుపత్రిలో 34 మంది చికిత్స పొందుతున్నారు. ఘటనా స్థలాన్ని మంత్రి దామోదర రాజనసింహ, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ పరిశీలించారు. అప్పటికే పరిశ్రమ వద్దకు చేరుకున్న బాధిత కుటుంబీకులు మంత్రిని అడ్డుకున్నారు. తమ వారి ఆచూకీ చెప్పాలని వాగ్వాదానికి దిగారు. బాధిత కుటుంబ సభ్యులను మంత్రి, అధికారులు సముదాయించారు. మరోవైపు పేలుడు ఘటనపై సిఎస్ఐఆర్ శాస్త్రవేత్త బి వెంకటేశ్వరరావు అధ్యక్షతన 4 సభ్యులతో ప్రభుత్వం నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. ప్రమాదానికి గల కారణాలపై 1 రోజుల్లో నివేదిక సమర్పించాలని ప్రభుత్వం కమిటీకి నిర్దేశించింది. సంగారెడ్డి జిల్లా పాసమైలారంలోని సిగాచి పరిశ్రమలో జూన్ 30న జరిగిన పేలుడులో 40 మంది చనిపోయినట్టు పరిశ్రమ యాజమాన్యం తెలిపింది. ఈ దుర్ఘటనలో మరో 33 మంది గాయపడ్డారని వెల్లడించింది. ఈ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ₹1 కోటి చొప్పున ఎక్స్గ్రేషియా అందించనున్నట్టు సిగాచి పరిశ్రమ తరపున కంపెనీ సెక్రటరీ వివేక్ కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇదే అంశాలతో స్టాక్ మార్కెట్లకు లేఖ రాసిన కంపెనీ సెక్రటరీ గాయపడిన వారికి పూర్తి వైద్య సాయం అందిస్తామని తెలిపారు. గాయపడిన కార్మికులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని వివేక్ కుమార్ తన ప్రకటనలో వెల్లడించారు. జూన్ 30న జరిగిన ప్రమాదానికి రియాక్టర్ పేలుడు కారణం కాదని తెలిపిన ఆయన ప్రభుత్వ విచారణ నివేదిక కోసం ఎదురు చూస్తున్నట్టు తెలిపారు. ఈ ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని 3 నెలలు పరిశ్రమలో కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్టు సిగాచి పరిశ్రమ తరపున కంపెనీ సెక్రటరీ వివేక్ కుమార్ వెల్లడించారు.
ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్కు ఏసీబీ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. రేపు ఉదయం 11:30 గంటలకు విచారణకు రావాలని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఇటీవలే బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ను ఏసీబీ అధికారులు విచారించారు. ఆయన ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా అరవింద్ కుమార్ను అధికారులు విచారించనున్నారు. నెల రోజుల పాటు విదేశాల్లో ఉండి జూన్ 30న అరవింద్ కుమార్ హైదరాబాద్ వచ్చారు. అన్నమయ్య జిల్లా రాయచోటులో కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో అరెస్ట్ చేసిన సిద్దికి అలీ సోదరులతో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయనేది ఫోన్ కాల్ డేటా ఆధారంగా పోలీసులు ఆరా తీస్తున్నారు. సిద్దికి సోదరులు మందుగుండు సామాగ్రి ఎక్కడి నుంచి తెచ్చారనే దానిపై రహస్యంగా విచారణ చేస్తున్నారు. తమిళనాడు నుంచి వచ్చిన వారికి ఇళ్లు అద్దెకు ఇచ్చి యజమానులను పెళ్లి సంబంధాలు కుదిర్చిన సుండుపల్లి మండలానికి చెందిన 2 మహిళలను ప్రశ్నించారు. ఉగ్ర సోదరులిద్దరూ రాయచోటి, సుండుపల్లి, గాలివీడు ప్రాంతాల్లో ఎక్కువగా సంచరించినట్లు గుర్తించిన పోలీసులు ఆయా ప్రాంతాల సంబంధాలపై అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. సిద్దికి అలీ ఇద్దరు బాంబులు పేల్చడంలో సిద్ధాస్తులని భావిస్తున్న పోలీసులు ఇటీవలి కాలంలో ఎక్కడైనా బాంబులు అమర్చారా అని ఆరా తీస్తున్నారు. ఇటీవల పల్నాడు జిల్లా రెంటపాలలో తన పర్యటన సందర్భంగా ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబాలను వైసీపీ అధ్యక్షుడు జగన్ తన వద్దకే పిలిపించి ఓదార్చారు. తన కారు చక్రం కింద నలిగి చనిపోయిన సింగయ్య భార్య మేరీ కుమారులను తాడేపల్లి పార్టీ కార్యాలయానికి పిలిపించుకున్నారు. పార్టీ తరపున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. జగన్ కాన్వాయ్ ట్రాఫిక్లో చిక్కుకుని మృతి చెందిన జయవర్ధన్ రెడ్డి కుటుంబ సభ్యులను కూడా జగన్ తాడేపల్లికి పిలిపించుకొని మాట్లాడారు. ఇరు కుటుంబాలకు 10 లక్షల చొప్పున పరిహారం అందించారు. గంజాయి, బెట్టింగ్ బ్యాచ్లను వారి ఇళ్లకు వెళ్లి పరామర్శించిన జగన్ బాధిత కుటుంబ సభ్యులను తాడేపల్లికి పిలిపించుకోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ డీజీపీ కార్యాలయంలో శాంతి భద్రతల విభాగం అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ సిద్ధార్థ్ కౌశల్ తన ఉద్యోగానికి స్వచ్ఛందంగా రాజీనామా చేసినట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం పూర్తిగా వ్యక్తిగత కారణాలు, దీర్ఘకాలిక ఆలోచనతో తీసుకున్నదే అని స్పష్టం చేశారు. తన రాజీనామా వెనుక ఒత్తిళ్లు, వేధింపులు ఉన్నట్లు కొన్ని వర్గాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. ఐపీఎస్ హోదాలో పనిచేయడం ఎంతో గౌరవాన్ని, తృప్తిని ఇచ్చినట్లు చెప్పారు. ఏపీని ఎప్పుడు తన ఇంటిలా భావించారని, రాష్ట్ర ప్రజలపై తనకు ఎనలేని ప్రేమ, గౌరవం ఉందన్నారు. సమాజానికి మరో విధంగా సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారని సిద్ధార్థ్ కౌశల్ తన ప్రకటనలో పేర్కొన్నారు. 2012 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన సిద్ధార్థ్ కౌశల్ శ్రీకాకుళం, పార్వతీపురం, నర్సీపట్నం, గుంతకల్, ప్రకాశం, కృష్ణా, కర్నూలు, కడప జిల్లాల్లో పనిచేశారు. కర్నూలు నుంచి విజయవాడకు విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు ఢిల్లీ నుంచి వర్చువల్ విధానంలో విమాన సర్వీసును ప్రారంభించారు. కర్నూలు విమానాశ్రయంలో మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, టీజే భరత్, ఎంపీలు నాగరాజు, బైరెడ్డి శబరి, పాండ్యం ఎమ్మెల్యే గౌరు చరిత ప్రయాణికులకు స్వాగతం పలికారు. ఇండిగో విమానం వారానికి 3 రోజులు కర్నూలు నుంచి విజయవాడకు రాకపోకలు సాగించనుంది. త్వరలో ప్రతిరోజు నడిచేలా చూస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. గాజాలో 60 రోజుల కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. పరిస్థితులు మరింత దిగజారక ముందే ఈ ఒప్పందాన్ని అంగీకరించారని హమాస్ను ఆయన హెచ్చరించారు. శ్వేత సౌధంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు ఈ నెల 7న ఆతిథ్యం ఇవ్వడానికి ట్రంప్ సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో కాల్పుల విరమణపై ఆయన సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. గాజాపై అమెరికా ప్రతినిధులు ఇజ్రాయెల్తో సుదీర్ఘమైన, ఫలవంతమైన సమావేశం నిర్వహించారని చెప్పారు. 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందానికి అవసరమైన షరతులకు ఇజ్రాయెల్ అంగీకరించిందని తెలిపారు. ఈ సమయంలో యుద్ధాన్ని ముగించడానికి మిగిలిన దేశాలతో కలిసి పనిచేస్తామని ట్రంప్ తెలిపారు. ఖతార్, ఈజిప్టు కాల్పుల విరమణ తుది ప్రతిపాదనను వెల్లడిస్తాయన్నారు. అటు హమాస్ కూడా కాల్పుల విరమణకు సిద్ధమేనని తెలిపింది. అయితే ఈ విరమణ యుద్ధం ముగింపునకు బాటలు వేయాలని హమాస్ అభిప్రాయపడింది. పహల్గామ్ ఉగ్రవాద దాడికి పాల్పడిన పాత్రధారులు, సూత్రధారులు, వారికి నిధులు సమకూర్చిన వారికి ఎలాంటి ఆలస్యం లేకుండా సత్వరం శిక్ష విధించాలని 4 దేశాల క్వాడ్ గ్రూప్ పిలుపునిచ్చింది. ఇందుకు తగిన సహకారం అందించాలని ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలను కోరింది. 26 మంది పౌరుల ప్రాణాలను బలిగొన్న ఏప్రిల్ 22 దాడిని భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాల విదేశాంగ మంత్రులు తీవ్రంగా ఖండించారు. సరిహద్దు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనలో పాకిస్తాన్ గురించి కానీ, మే నెలలో భారత్ పాక్ మధ్య జరిగిన సైనిక ఘర్షణను కానీ ప్రస్తావించలేదు. వాషింగ్టన్లో భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తాకిషే ఇవాయా భేటీ అయ్యారు. పహల్గామ్ దాడిని ఖండించి బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఏడాది ముంబైలో ప్రారంభించనున్న క్వాడ్ పోర్ట్స్ ఆఫ్ ది ఫ్యూచర్ భాగస్వామ్య ప్రణాళికను ప్రకటించారు. ఇదే సమయంలో తూర్పు చైనా సముద్రం, దక్షిణ చైనా సముద్రంలో పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. బలవంతంగా యథాతథ స్థితిని మార్చడానికి ప్రయత్నించే ఏకపక్ష చర్యలకు తాము వ్యతిరేకమని నేరుగా చైనా ప్రస్తావన తేకుండా వ్యాఖ్యానించారు.
యాప్ ఆధారంగా క్యాబ్ సర్వీసులు అందిస్తున్న ఊబర్, ఓలా వంటి సంస్థలు రద్దీ సమయాల్లో రేట్లు పెంచుకునేందుకు కేంద్రం అంగీకరించింది. ఈ మేరకు మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్లైన్స్ను కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ జారీ చేసింది. కొత్త నిబంధనల ప్రకారం నామమాత్రంగా రద్దీ ఉన్న సమయాల్లో బేస్ ఛార్జీల సగం సర్ఛార్జీ కింద పెంచుకునేందుకు వీలు కల్పించింది. రద్దీ విపరీతంగా ఉంటే 200% పెంచుకునేందుకు అనుమతినిచ్చింది. అంతకుముందు ఈ వెసులుబాటు 150%గా ఉండేది. 3 కిలోమీటర్లలోపు ప్రయాణానికి ఎలాంటి అదనపు ఛార్జీలు విధించకూడదని కేంద్రం షరతు విధించింది. కరోనా వ్యాక్సిన్లకు దేశంలో గుండెపోటు మరణాలకు ఎలాంటి సంబంధం లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఐసీఎంఆర్ ఎయిమ్స్ చేపట్టిన విస్తృత అధ్యయనంలో ఈ విషయం వెల్లడైందని ఆరోగ్య శాఖ తెలిపింది. అత్యంత అరుదైన సందర్భాల్లో తప్ప భారత్లో కోవిడ్ వ్యాక్సిన్లు సురక్షితమేనని తేలినట్టు ఆరోగ్య శాఖ పేర్కొంది. కర్ణాటకలోని హసన్ జిల్లాలో అత్యధిక గుండెపోటు మరణాలు నమోదు కావడానికి కోవిడ్ టీకాలే కారణమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆరోపించారు. సరైన పరీక్షలు, అధ్యయనం లేకుండానే హడావుడిగా కోవిడ్ టీకాలకు కేంద్రం ఆమోదం తెలిపిందని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఓ ప్రకటన చేసిన ఆరోగ్య శాఖ 18 నుంచి 45 ఏళ్ల వయసు వారిలో ఆకస్మిక మరణాలు సంభవించడంపై భారత వైద్య పరిశోధన సంస్థ ఐసీఎంఆర్, జాతీయ వ్యాధుల నియంత్రణ కేంద్రం ఎన్సీడీసీ, ఎయిమ్స్ కలిసి పరిశోధనలు చేసినట్టు తెలిపింది. 2023 మే, ఆగస్టు మధ్య 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 47 ఆసుపత్రుల్లో అధ్యయనం చేసింది. ఆరోగ్యంగా కనిపించినప్పటికీ 2021 అక్టోబర్ నుంచి 2023 మార్చి మధ్య ఉన్నట్టుండి చనిపోయిన వారి డేటాను పరిశీలించాయి. ఈ అధ్యయనం చేసిన తర్వాత ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్లతో ఎలాంటి సంబంధం లేదని గుర్తించినట్లు ఆయా సంస్థలు తెలిపాయని ఆరోగ్య శాఖ వెల్లడించింది. జన్యుపరమైన జీవనశైలి మార్పులే ఆకస్మిక మరణాలకు కారణం కావచ్చని ఆరోగ్య శాఖ పేర్కొంది.